యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. సుఖాలలో నిద్రాసుఖం, సోమరిగా ఉండడంలో సుఖం, తిని కూర్చోవడంలో ఉన్న సుఖం, ఇతరులను విమర్శించడంలో ఉన్న సుఖం, తనకంతా తెలుసు అనుకొని భ్రమపడటంలో ఉన్న సుఖం. ఈ సుఖాలన్నీ తామస సుఖాలు. కొంతమంది కూర్చొనే నిద్రపోతారు. బస్సులో నిద్ర, ఆఫీస్లో నిద్ర, స్కూల్లో నిద్ర. ఇటువంటి వారి ప్రవృత్తి తామసం. ఇది ఒక రకమైన మోహం. మీరే పని సక్రమంగా చేయలేరు. ఒకవేళ చేసినా ఏమాత్రం శ్రద్ధ లేకుండా అమితమైన నిర్లక్ష్యంతో చేస్తారు. లేకపోతే సగంలో ఆపేస్తారు, వాయిదాలు వేస్తారు. ఆఫీసుల్లో కూడా అధికారి ఇటువంటి వారికి పనులు చెప్పడు. చెబితే చెడగొడతాడని భయం. చేసేవాడికే అన్ని పనులు అప్పగిస్తాడు. అందుకని ఈ తామసికుడు సుఖంగా నిద్రపోతాడు. లేకపోతే హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ క్యాంటీన్ లో కాలక్షేపం చేస్తుంటాడు. సాత్విక రాజసికుల మాదిరి వీడు సుఖపడతాడు. కానీ ఇటువంటి సుఖం తామస సుఖం అంటారు. వీరి జీవితంలో పురోగతి ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతలాగా ఉంటారు. నిద్రగొట్టు ముఖాలు, సోమరిపోతులు అనే పేరు తెచ్చుకుంటారు. ఎవరేమన్నా పట్టించుకోరు. మనల్ని కాదులే అని తుడిచేసుకుంటారు. వీరి జీవితం వ్యర్థంగా గడిచిపోతుంది. ఇప్పుడు అందరికీ ఒక సందేహం వస్తుంది. భార్యతో సుఖాలు అనుభవించకూడదా? నిద్రపోకూడదా? కోరిన వస్తువులను కోరుకొని సంతోషించకూడదా అని అంటారు. అన్ని సుఖాలు అనుభవించాల్సిందే, అందులో తప్పు లేదు. ఏ పని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలో అలా చేయాలి. కానీ అదే పనిగా అదే పని చేయకూడదు. ఏదైనా చూసినా విన్నా తాకినా అది మనకు అవసరమో అనవసరమో అని బుద్ధితో ఆలోచించి ఆ వస్తువుని పొందాలి గాని చూసిందల్లా నాకు కావాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి వాడికి స్త్రీ పురుష సంయోగం వల్ల కలిగే సుఖం అందించాలని, తద్వారా సృష్టి కార్యం కొనసాగించాలని వివాహ వ్యవస్థ పెట్టారు. ఏకపత్ని వ్రతం ఆచరించమని మనకు రామాయణ మహాకావ్యాన్ని అందించారు వాల్మీకి. పరస్త్రీ వ్యామోహం వినాశానికి దారితీస్తుందని రావణుడి పాత్ర ద్వారా తెలియజేశారు. కులస్త్రీని అవమానిస్తే కులక్షయమవుతుందని సుయోధనుని పాత్ర ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. తాను పరిపాలించవలసిన గాంధార రాజ్యాన్ని వదిలిపెట్టి హస్తినలో తిష్టవేసి సోమరిలా తింటూ కుయుక్తులను పన్నుతూ ఇతరులకు హాని చేస్తూ తామసంలో మునిగిపోయి చివరికి సర్వనాశనానికి దారితీసిన పరిణామాలను శకుని పాత్ర ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. అన్నీ అవసరమే, కానీ ఎంత మేరకు అవసరమో అంతవరకే అనుభవించాలి. విచక్షణా బుద్ధిని కలిగి ఉండాలి. ఆహార నిద్ర మైథునాలే పరమార్థంగా భావించకుండా భగవద్ధ్యానం, దైవచింతన, సత్సంగం, గురుసేవ, పరోపకారం, నిష్కామ కర్మ, నిరహంకారం, నిర్మోహత్వం ఇవి కూడా పరమార్థాలుగా భావించాలి. ఇదే గీతా బోధ.